Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం డిస్క్రీట్ మ్యాథ్స్ ఎంఎఫ్సిఎస్ సంబంధించి యూనిట్ 2 సెట్ థియరీ యొక్క క్లాస్ చూసుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ సమ్స్ ఈ క్లాస్లో మనం చూసుకోబోతున్నాం. సో బీటెక్లో మనకి సిజిపిఏ చాలా ఇంపార్టెంట్. సో అటువంటి సిజిపిఏ మనకి అప్గ్రేడ్ చేసుకోవడానికి లేదా బెటర్గా తెచ్చుకోవడానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సో అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ సబ్జెక్టే ఈ డిస్క్రీట్ మ్యాథ్స్. మనకి చాలా బెస్ట్ మార్క్స్ అనేది దీనిలో తెచ్చుకోవచ్చు. సో చాలామంది నాలెడ్జ్ ముఖ్యం అని చెప్తారు. నాలెడ్జ్ ముఖ్యం, కానీ ఒక కంపెనీలో మీరు ఎంట్రీ అవ్వాలి అంటే సిజిపిఏ మెయిన్ గేట్ పాస్. ఒక్కసారి ఆ గేట్ పాస్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు మీ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు. సో మీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికన్నా సో అసలు మీరు ఎలిజిబుల్ ఉందా లేదా అని మిమ్మల్ని చెక్ చేయాలంటే ఫస్ట్ మీ గురించి కన్వే చేసేది సిజిపిఏ. సో సిజిపిఏ ఉన్నా నాలెడ్జ్ లేదనుకోండి జాబ్ రాదు. కానీ అసలు మీ దగ్గర నాలెడ్జ్ ఉందనుకోండి అది చెక్ చేయాలి, మిమ్మల్ని ఎలా చేయాలి అంటే సిజిపిఏ కావాలి. కాబట్టి అలాంటి సిజిపిఏని బెటర్గా తెచ్చుకోవడానికి హెల్ప్ అయ్యే ఒకనొక సబ్జెక్టే ఈ డిస్క్రీట్ మ్యాథ్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇందులో మ్యాక్సిమం ఓలు ఏలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ సమ్ని సాల్వ్ చేసుకుందాం. చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు XYZ అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 3, 4 దెన్ ఫైండ్ ఏ క్రాస్ బి క్రాస్ సి. సో కార్టీసియన్ ప్రోడక్ట్ అన్నది మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక 3 సెట్స్ యొక్క క్రాస్ ప్రోడక్ట్ మనం ఫైండ్ చేయాలి, కార్టీసియన్ ప్రోడక్ట్ ఫైండ్ చేయాలి. కానీ ఫస్ట్ మనం ఏ క్రాస్ బి చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్కి క్రాస్ సి చేస్తే సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఏ క్రాస్ బి చేయండి. సో ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి అంటే ఏంటి? ఇప్పుడు మనం రాసుకోవాల్సింది ఫ్లోర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. 1, X. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాంతో ఈ 3 ఎలిమెంట్స్ చేయాలి. సో చేయండి 1, X, నెక్స్ట్ 1, Y, నెక్స్ట్ 1, Z. ఓకే, సో ఇక్కడ 1 ఉంది కదా, 1, X, 1, Y, 1, Z ని తీసుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 2 తీసుకోండి. సో 2, X, నెక్స్ట్ 2, Y, నెక్స్ట్ 2, Z. సో మనకి ఏ క్రాస్ బి వచ్చేసినట్టే. ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏ క్రాస్ బి క్రాస్ సి చేయాల్సి ఉంటుంది. చేయండి. సో ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఏ క్రాస్ బి వాల్యూ, ఇక్కడ ఉంది సి వాల్యూ. ఓకే, సో ఫస్ట్ 1, X, 1, X, 3, నెక్స్ట్ ఇక్కడ మనకి 4 ఉంది కాబట్టి 1, X, 4. ఇప్పుడు 1, Xతో మనకి పని అయిపోయింది. ఓకేనా, ఫస్ట్ 1, Xతో ఉన్న ఈ 2 ఎలిమెంట్స్ ఇచ్చేసాం. 1, X, 3 అండ్ 1, X, 4. నెక్స్ట్ 1, Y. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు 1, Y. సో 1, Y, 3. నెక్స్ట్ 1, Y, 4. సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఫస్ట్ 1, Xతో అక్కడ సి ఏంటి 3 ఉంది కదా, 3 ఇచ్చేసాము. తర్వాత 1, Xకి 4 ఇచ్చేసాము. ఇప్పుడు 1, Yకి 3 ఇచ్చేసాము, 1, Yకి 4 ఇచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ 1, Zకి వెళ్తుంది. ఓకే, సో తీసుకోండి 1, Z, 3. నెక్స్ట్ 1, Z, 4. ఓకే, సో ఇది దీని వర్క్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 2, X తీసుకోండి. 2, X, 3. నెక్స్ట్ 2, X, 4. నెక్స్ట్ ఇప్పుడు Y, 2, Y, 3. 2, Y, 3. 2, Y, 4. నెక్స్ట్ ఇది 2, Z, 3. 2, Z, 4. దట్స్ ఇట్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఏం చేసాము,
ఏ క్రాస్ బి తీసుకున్నాము, ఆ తర్వాత క్రాస్ తీసుకున్నాము. ఏ క్రాస్ బిలో ఏం చేసాము, ఫస్ట్ 1, x అండ్ నెక్స్ట్ 1, y, నెక్స్ట్ 1, z. క్లియర్గా అర్థమైంది అనుకుంటా కదా. 1 తీసుకున్నాం, 1, x, 1, y, 1, z. నెక్స్ట్ 2 తీసుకున్నాం, 2, x, 2, y, 2, z వచ్చేసింది. ఇప్పుడు 1, x 3, 1, x 4, నెక్స్ట్ 1, y 3, 1, y 4, నెక్స్ట్ 1, z 3, 1, z 4, నెక్స్ట్ 2, x 3, 2, x 4, నెక్స్ట్ 2, y 3, 2, y 4, నెక్స్ట్ 2, z 3, 2, z 4. అంతే, దట్స్ ఇట్. క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ సమ్ చూద్దాం. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇఫ్ a is equal to 2, 4 and b is equal to 3, 4 and c is equal to 4, 6, then find a cross b intersection a cross c. సో ఇక్కడ మనకి a, b, c 3 సెట్స్ ఇవ్వడం జరిగింది. సో a క్రాస్ b ఇంకా a క్రాస్ c ఒక ఇంటర్సెక్షన్ మనం ఫైండ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ a క్రాస్ b ని ఫైండ్ చేద్దాం. సో సొల్యూషన్ a క్రాస్ b is equal to, సో a క్రాస్ b చేయాలంటే ఏం చేయాలి మనం, ఫస్ట్ 2 and 3 and 2 4, 4, 3 and 4, 4. సో తీసుకోండి, ఫస్ట్ 2, 3, నెక్స్ట్ 2, 4, నెక్స్ట్ 4, 3, 4, 4. ఓకే, సో ఇది a క్రాస్ b 2, 3 and 2, 4, ఇంకా 4, 3 ఇంకా 4, 4. నెక్స్ట్ ఇప్పుడు a క్రాస్ c ఫైండ్ చేయండి. e is equal to, సో 2, 4 తీసుకోండి, 2, 4, నెక్స్ట్ 2, 6. సో ఏలో ఫస్ట్ ఎలిమెంట్ అండ్ 2, 4, నెక్స్ట్ 2, 6. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి, 4 తీసుకోండి. సో 4, 4, నెక్స్ట్ 4, 6. ఓకే, ఇది ఏ క్రాస్ బి. ఎలా చేసాము, 2, 3, నెక్స్ట్ 2, 4, తర్వాత 4 తీసుకున్నాం, 4, 3 అండ్ 4, 4 చేసాం. నెక్స్ట్ ఏ క్రాస్ సి తీసుకున్నాం, 2, 4 చేసాం అండ్ నెక్స్ట్ 2, 6 చేసాం. నెక్స్ట్ 4 తీసుకున్నాం, 4, 4 అండ్ నెక్స్ట్ 4, 6 తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండిట్లకి ఇంటర్సెక్షన్ మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. తీసుకోండి, ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు, సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, ఏవైతే కామన్ ఉన్నాయో అవి తీసుకుంటున్నాం కదా. సో ఇక్కడ కామన్ ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ 2, 4, 2, 4 సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ 4, 4, 4, 4 సేమ్ ఉన్నాయి. మిగతాయి సేమ్గా లేవు. కాబట్టి ఏవైతే కామన్గా ఉన్నాయో అవి మనం తీసుకోవాలి. తీసుకోండి, సో 2, 4 and next 4, 4. దట్స్ ఇట్, అయిపోయింది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసాం, ఏ క్రాస్ బి ఫైండ్ చేసాం, తర్వాత ఏ క్రాస్ సి ఫైండ్ చేసాం. ఆ తర్వాత రెండిట్లు ఏవైతే కామన్ ఉన్నాయో అవి ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి కింద తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ప్రూఫ్ సమ్ చూద్దాం. సో నెక్స్ట్ సమ్ చూస్తే, లెట్ ABC be any 3 sets, then prove that A union B intersection C is equal to A union B intersection A union C. ABC అనే 3 సెట్లు అయితే వాటికి సంబంధించి A యూనియన్ B ఇంటర్సెక్షన్ C ఇంకా A యూనియన్ B ఇంటర్సెక్షన్ A యూనియన్ C ఈ రెండు ఒకటే సేమ్ అన్న విషయం మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి, LHS తీసుకుని మనం RHSని తీసుకురావాలి. ఓకే, సో let assume చేసుకోండి, let x belongs to A union B intersection C. సో ఫస్ట్ ఏం చేసాం మనము, సింపుల్గా x బిలాంగ్స్ టు A యూనియన్ B ఇంటర్సెక్షన్ C LHSని తీసుకున్నాం. సో అజ్యూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ x బిలాంగ్స్ని Aకి ఇంకా B ఇంటర్సెక్షన్ Cకి ఇద్దరికి ఇవ్వండి. ఇట్ ఇంప్లాయిస్ x బిలాంగ్స్ టు A ఇంకా యూనియన్ మధ్య రిలేషన్ యూనియన్ కదా, యూనియన్ రాసుకున్నాం. నెక్స్ట్ x బిలాంగ్స్ టు
బి ఇంటర్సెక్షన్ సి. ఓకే, సో ఇక్కడ ఏం చేసాం మనము, ఎక్స్ బిలాంగ్స్ టు ఏకి ఇచ్చాం, యూనియన్ రిలేషన్ వేసుకున్నాం, ఎక్స్ బిలాంగ్స్ టు బి ఇంటర్సెక్షన్ సికి ఇచ్చాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ప్రీవియస్ క్లాస్ గుర్తుందా, యూనియన్ అంటే ఆర్, ఇంటర్సెక్షన్ అంటే అండ్. సో ఇక్కడ యూనియన్ ప్లేస్లో ఉన్న దగ్గర అంతా మనం ఆర్ అని వేసుకోవాలి, ఇంటర్సెక్షన్ ఉన్న ప్లేస్లో మనం అండ్ అని వేసుకోవాలి. సో మార్చుకోండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, యూ అంటే ఆర్. నెక్స్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, నెక్స్ట్ ఇంటర్సెక్షన్ అంటే అండ్ సి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం, సింపుల్గా ఫస్ట్ ఏం చేసాం, లెట్ అజ్యూమ్ తీసుకుని ఈ ఎల్హెచ్ఎస్ని వేసుకుని ఎక్స్ బిలాంగ్స్ టు ఏకి ఇచ్చాం, ఎక్స్ బిలాంగ్స్ టు బి ఇంటర్సెక్షన్ సికి ఇచ్చాం. తర్వాత స్టెప్లో ఏం చేసాము, యూనియన్ ప్లేస్లో ఆర్ వేసుకున్నాము, ఇంటర్సెక్షన్ ప్లేస్లో అండ్ వేసుకున్నాం, అంతే. ఇప్పుడు ఈ ఎక్స్ బిలాంగ్స్ టు బికి సికి ఇద్దరికి ఇవ్వండి సింపుల్గా. సో ఇంప్లాయిస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు. సో ఏం చేసాం మనం సింపుల్గా, ఎక్స్ బిలాంగ్స్ టు వేసుకున్నాం, ఆర్ వేసుకున్నాం, అండ్ నెక్స్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, నెక్స్ట్ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు సి. ఓకే, ఇక్కడ ఏం చేసాం మనం, ఈ ఎక్స్ బిలాంగ్స్ బికి ఇచ్చాం, ఈ ఎక్స్ బిలాంగ్స్ సికి ఇచ్చాము. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంకా ఎక్స్ బిలాంగ్స్ టు బి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంకా ఎక్స్ బిలాంగ్స్ టు సి విత్ అండ్ రిలేషన్ మధ్యలో పెట్టుకుని సాల్వ్ చేసుకోవాలి. సో తీసుకోండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, నెక్స్ట్ ఇక్కడ రిలేషన్ ఉంది ఇద్దరికి, అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు సి. మనకి ఏం చేయాలి, ఇక్కడ ఏం అప్లై చేస్తాం, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తాం సింపుల్గా. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఆర్ ప్లేస్లో మనం ఏం మార్చుకోవాలి, సింపుల్గా యూనియన్ అని మార్చుకోవాలి. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఆర్ అంటే అర్థం ఏంటి, యూనియన్ బి. నెక్స్ట్ అండ్ అంటే ఇంటర్సెక్షన్ ఎక్స్ బిలాంగ్స్ టు మన ఏంటి, ఏ ఆర్ సి అంటే ఏ యూనియన్ బి అన్నట్టు. సో తీసుకోండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ సి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, సింపుల్గా ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. సో మనకేమొచ్చింది, సింపుల్గా ఆర్హెచ్ఎస్ వచ్చింది. మనం ఏం తీసుకున్నాం, ఎల్హెచ్ఎస్ తీసుకుని ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సికి మనకేమొచ్చింది, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. సో మనకేం ప్రూవ్ అయింది, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ అయింది. కాబట్టి హెన్స్ రాసుకోండి, హెన్స్ A union B intersection C is equal to A union B intersection A union C. So A union B intersection C is equal to A union B intersection A union C. Proof అయినట్టు, proved. Okay. సో ఫస్ట్ ఏం చేసాం, మనం ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, ఎక్స్ బిలాంగ్స్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాం, ఈ ఎక్స్ బిలాంగ్స్ ఏకి ఇచ్చాం, ఈ ఎక్స్ బిలాంగ్స్ బి ఇంటర్సెక్షన్ సికి ఇచ్చాం. తర్వాత యూనియన్ ప్లేస్లో ఆర్ పెట్టుకున్నాం, ఇంటర్సెక్షన్ ప్లేస్లో అండ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఈ ఎక్స్ బిలాంగ్స్ బికి ఇచ్చాం, ఈ ఎక్స్ బిలాంగ్స్ సికి ఇచ్చాం. ఈ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అలానే రాసుకున్నాం, ఆర్ అలానే రాసుకున్నాం, ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు సి అని రాసుకున్నాము. ఇప్పుడు ఏం చేసామంటే ఈ ఎక్స్ బిలాంగ్స్ టు ఏని బికి ఇచ్చాం, ఈ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ సికి ఇచ్చాం. సో అలాంటప్పుడు ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, దీని పక్కన ఏముంది ఆర్, ఎక్స్ బిలాంగ్స్ టు బి. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఇక్కడ వేసుకున్నాం, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు సి. నెక్స్ట్ ఎక్స్ ఇది సింపుల్గా ఏంటి, ఆర్ అంటే ఏంటి, యూనియన్ కదా, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అండ్ ప్లస్ ఏంటి ఇంటర్సెక్షన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ బి అంటే ఏ యూనియన్ సి అని అర్థం.
ఇప్పుడు ఏం చేసాము, ఇప్పుడు రెండు ఎక్స్ని ఒక ఎక్స్ కింద కామన్ తీసుకున్నాం. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. సింపుల్గా మనకి RHS వచ్చినట్టు. హెన్స్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి ఈజ్ proved. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంప్లీట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ మన ఛానల్లో అన్ని క్లాసెస్ ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇన్స్టా, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఒక లింక్స్ కూడా కింద ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.